ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగా ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపరేషన్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఎగ్జామ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ కూడా ఇందాకే రిలీజ్ అయ్యాయి. అందులో మంచి మార్కులు సాధించిన వారికి కంగ్రాట్స్ తెలుపుతున్నాను. మనం కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. డైలీ మార్చి 14కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. నకిలీ సిమ్ కార్డులను గుర్తించడానికి అస్త్ర అనేది కొత్తగా ఒక పరిజ్ఞానం అనేది వచ్చింది. 10 సెకండ్లలో 1 కోటి ముఖాలను వడబోసే సామర్థ్యం. తొలి దశలో 87 కోట్ల మొబైల్ కలెక్షన్లకు విశ్లేషణ చేయడానికి ఈ అస్త్ర అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా చెప్పండి ఆస్పిరెంట్. చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఎంతమంది చూస్తున్నారు? చూసేవాళ్ళు లైక్ ఇవ్వట్లేదు. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ లైక్స్ వల్ల. దానివల్ల నాకేం డబ్బులు రావు. మీరు లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఎంకరేజ్మెంట్, అంతే. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అందుకే చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ప్రపంచ బ్యాంక్ ఫెలోషిప్కు ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ అనే అతను ఎన్నికయ్యాడు. మొత్తం భారతదేశంలో 2600 మంది దరఖాస్తు చేసుకుంటే ఆ ఫెలోషిప్కి ప్రపంచవ్యాప్తంగా 33 మంది అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎన్నికైతే అందులో భారతదేశం నుంచి ఇతను ఒక్కడే ఎన్నికయ్యాడు. తెలంగాణ ఐఏఎస్ అధికారి, ట్రాన్స్కో సిఎండినే. మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ప్రత్యేక కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. గణాంకాల విశ్లేషణకు సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంక్ ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2600 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో భారత్ నుంచి కృష్ణ భాస్కర్ ఒకరే ఎంపిక కావడం జరిగింది. కార్నియా సమస్యకు మూల కణాల చికిత్స. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఆస్ట్రేలియా అనేది పేటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మూల కణాల ద్వారా కార్నియాను చికిత్స చేయాలని ఒక కొత్త ఇన్నోవేషన్ ఇది. కార్నియా మార్పిడికి బదులుగా కార్నియా గాయాలు, ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలతో చూపులు కోల్పోతున్న వారు ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు కార్నియా మార్పిడి మీద ఆధారపడుతున్నారు. అయితే రోగులు పెరుగుతున్న స్థాయిలో కార్నియాలు లభ్యం కాకపోవడం, కార్నియా మార్పిడి చికిత్స పొందిన వారికి జీవితాంతం వైద్యుల పర్యవేక్షణ అవసరం ఉన్న నేపథ్యంలో ఇది విప్లవాత్మకమైన మార్పుగా చెప్తున్నారు. దీన్ని ఎలా చేస్తారంటే రోగి యొక్క సొంత కార్నియా నుంచి మూల కణాలు లేదా దాత నుంచి సేకరించిన కణాలు ఉపయోగించి ఈ చికిత్స చేయవచ్చు. ఈ థెరపీలో కొల్లాజెన్, కంటిలోని ప్రోటీన్ పెరిగి కార్నియా అనేది బలంగా మారుతుంది. కార్నియా గాయాలు, ఇన్ఫెక్షన్కే కాకుండా కార్నియాను తీవ్రంగా దెబ్బతీసే కెరటోకోనస్ అనే దీర్ఘకాలిక వ్యాధిని కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీతో నయం చేయవచ్చని వైద్యులు వివరించడం జరిగింది. నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి. హైదరాబాద్లోని భారత నూనె గింజల పరిశోధన సంస్థలో కిసాన్ మేళా జరిగింది. అందులో ఆ డైరెక్టర్ అయిన రవికుమార్ మాథూర్ దీన్ని చెప్పాడు అన్నట్టు, నూనె గింజల సాగును పెంచాలి అని. ఎందుకంటే మన నూనె గింజలు తగినంత లేకపోవడం వల్ల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి నూనె గింజల యొక్క సాగును పెంచాలని తెలపడం జరిగింది. గ్రూప్ 1 ఫలితాల విషయంలో చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా. వాల్యుయేషన్ సరిగా చేయలేదు,
తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని చాలా వరకు ఓన్లీ సోషల్ మీడియాలోనే అలాంటి వీడియోలు వస్తున్నాయి. దాని కొరకు ఇలాంటి డౌట్స్ పెట్టుకోవద్దనే ఉద్దేశంతో టీజీపీఎస్సీ ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసింది. అందులో టాప్ 500లో 296 మంది పురుషులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై కమిషన్ ఆగ్రహం, సబ్జెక్టు వారీగా అత్యధిక మార్కుల్ని వెల్లడించడం జరిగింది. మరి వాళ్ళు జవాబు పత్రాలు ఎలా మూల్యాంకన చేస్తారనేది మొత్తం చెప్పడం జరిగింది. టాప్ 100 ర్యాంక్స్, టాప్ 500 ర్యాంక్స్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అభ్యర్థులు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని కమిషన్ అనేది క్లియర్ కట్గా చెప్పింది. ఎలాంటి అన్యాయం అనేది జరగదు. పేపర్ వాల్యుయేషన్ అనేది అన్ని పగడ్బందీగా ప్రొఫెసర్స్లతోని సీనియర్ ప్రొఫెసర్స్తో జరుగుతుందని వివరించడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. ఎక్కువగా సోషల్ మీడియాతోని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. చదవండి బాగా. ఎవరు చెప్పింది వినకండి. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. మనకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కొన్ని బిట్స్ ఇచ్చారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియామకమయ్యారంటే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. అదేవిధంగా భారత నౌకాదళం కోసం చెన్నైలోని ఎల్ఎన్టీ షిప్ యార్డ్ నిర్మించిన రెండో బహుళ ప్రయోజన నౌక ఏది అంటే ఐఎన్ఎస్ ఉత్కర్ష్. పార్లమెంట్ పవర్స్, ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ ఏ కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారంటే కేఎస్ చౌహాన్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూకేలోని కేంబ్రిడ్జ్లోని బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025 ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ప్రొఫెసర్ ఉర్వాసి సిన్హా. ఏ దేశం రూపొందించిన మొదటి స్వదేశీ ఎలక్ట్రో ఆప్టికల్ ఉపగ్రహంను ఇటీవల చైనా లాంగ్ మార్చ్ 2D రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించిందంటే పాకిస్తాన్కు చెందింది. అప్పులో ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పునరుద్ధరించేందుకు ఎంత మొత్తం ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపిందంటే 11,440 కోట్లు. ఈరోజు ఏమిచ్చారు మనకు? జనరల్ స్టడీస్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. భారత ఆహార భద్రత గురించి ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఆర్టికల్స్ చూస్తే మనకు ఏమన్నా అప్డేటెడ్ పాయింట్స్ ఉంటే ఇందులో మనం చూసుకోవచ్చు అన్నట్టు అవి కవర్ అవుతాయి. కాబట్టి కంపల్సరీ ఇలాంటివి చూసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చదివిన సబ్జెక్టే అయితే కూడా, చదివిన టాపిక్ అయినా కూడా మనకు రివిజన్ అయినట్టు ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం అవి నోట్స్లో రాసుకోవచ్చు అన్నట్టు. కాబట్టి అలాంటి ఆర్టికల్స్ అనేవి మిస్ అవ్వకండి. ఈరోజు స్పోర్ట్స్లో కూడా అంతగా ఏం లేవు. ఒక్కో రోజు న్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఒక్కో రోజు తక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి మనకు టైం ఎక్కువ పడుతుంది, ఒక్కోసారి తక్కువ. కేరళలో అధిక స్థాయి అతినీల లోహిత కిరణాలు. పాలక్కడ్ జిల్లాలో రెడ్ అలర్ట్. ఫస్ట్ టైం కదా అతినీల లోహిత కిరణాలు అనేవి అధిక స్థాయిలో మనం ఇప్పుడు కేరళని పాలక్కడ్ జిల్లాలో గుర్తించి అక్కడ రెడ్ అలర్ట్ వాళ్ళు ప్రకటించారు. పాలక్కడ్ మలప్పురం జిల్లాలో ఇది 11 పాయింట్లుగా నమోదైందంట. ఈ ఎండాకాలం అనేది ఇట్లా ఈ ఎఫెక్ట్ అనేది అతినీల లోహిత కిరణాల ఎఫెక్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఆంకోర్లో అరుదైన బుద్ధ విగ్రహ భాగం అనేది లభ్యం. కాంబోడియా. ప్రపంచ ప్రసిద్ధ ఆంకోర్ ఆలయ సముదాయంలో పురావస్తు శాస్త్రజ్ఞులు శతాబ్దాల నాటి బుద్ధ విగ్రహ భాగాలను కనుగొన్నారు. దాదాపు శతాబ్దం కిందట ఇదే ఆలయ సముదాయంలో లభించిన బుద్ధ విగ్రహ శిరస్సుకు ఇది సరిపోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు.
ఈ విగ్రహం 12-13 శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ విగ్రహాన్ని కాంబోడియా నిపుణులతో పాటు భారత పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం సమిష్టి కృషితో కనుగొంది. ఇది ఆంకోర్లో అరుదైన బుద్ధ విగ్రహం అనేది లభ్యమవడం ఇది 12-13 శతాబ్దానికి చెందింది. ఎంతమంది మన పేజ్ చూస్తున్నారో, ఎంతమంది కరెంట్ అఫైర్స్కి ఫాలో అవుతున్నారో నాకు తెలియట్లేదు. నేను ఓన్లీ కరెంట్ అఫైర్కి సంబంధించి వేరే పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది. చూస్తాను, ఒక 1 మంత్ కంటిన్యూ చేస్తాను. సపరేట్ పేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. అందులో ఓన్లీ కరెంట్ అఫైర్స్, మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. అప్పుడు పేజ్ ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేది ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారం నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, కంటిన్యూ చేయాలా వద్దా అనేది. సునీత విలియమ్స్కు మళ్ళీ నిరాశే. చివరి నిమిషంలో నాసా మిషన్ వాయిదా. అసలు ఈరోజు వెళ్ళాల్సిన స్పేస్ ఎక్స్ చెందిన మిషన్ రోదసిని పంపించి సునీత విలియమ్స్ని తీసుకురావాలని ప్రయత్నించారు, కానీ దానిలో కూడా సాంకేతిక లోపం రావడం వల్ల ఆ మిషన్ కూడా వాయిదా పడింది. చూడాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ ట్రై చేస్తామని చెప్పారు. పాపం వీళ్ళు ఎప్పుడు భూమి మీదకి వస్తారో. వీళ్ళు లాస్ట్ ఇయర్ జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు చేరుకున్న సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు స్టార్ లైనర్లోనే సాంకేతిక సమస్య వల్ల అప్పటి నుంచే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వాళ్ళని తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ ప్రయత్నాలు చేస్తుంది, కానీ వాళ్ళు అందులో కూడా సాంకేతిక లోపం అనేది ఏర్పడింది. రూపాయి స్థానంలో తమిళంలో రూ. గత బడ్జెట్లో లోగో ఇలా ఉండేది, ప్రస్తుతం లోగోను ఇలా మార్చారు తమిళనాడు సర్కార్. ఇక్కడ ఈ రూపాయి సింబల్ ఉంది కదా, దీన్ని మార్చి ఇక్కడ తమిళంలో వాళ్ళ సింబల్ పెట్టుకున్నారు. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం అనేది వ్యతిరేకిస్తుంది కదా, దానిలో భాగంగానే నిన్ననే చెప్పుకున్నాం మనం, తమిళనాడుకు రావాల్సిన నిధులను కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన నిధులు ఉంటాయి కదా, వాటిని ఆపివేయడం జరిగింది. త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు పాటించడం లేదు, అక్కడ వాళ్ళ పాఠ్యాంశాల్లో హిందీని బోధించడం లేదు. తమిళనాడు బడ్జెట్ లోగోలో మార్పు జరిగింది. అసెంబ్లీలో శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈరోజు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూపాయి అనే లోగో స్థానంలో తమిళ రూ అనే అక్షరంతో కూడిన లోగోను సీఎం స్టాలిన్ విడుదల చేశారు. త్రిభాషా విధానం, తమిళనాడుకు కేంద్రం నుంచి విద్యా నిధులు అందకపోవడం వంటి విషయాలపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లోగోలో మార్పు చేసుకుంది. ఈ తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. రూపాయిని సూచించే గుర్తును 2010 నుంచి దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. దీన్ని తమిళనాడుకు చెందిన డిఎంకే ఎమ్మెల్యే కుమారుడు ఉదయ్ కుమార్ రూపొందించడం గమనార్హం. వాళ్ళే రూపొందించారట ఈ సింబల్. మనకు తెలియదు కదా, వాళ్ళు సింబల్ మార్చుకున్నారని తెలుసు, కానీ ఆ సింబల్ మనం వాటి గురించి సెర్చ్ చేస్తే తెలుస్తుంది, కానీ వాళ్ళు రూపొందించిందే వాళ్ళే ఇప్పుడు వద్దనుకుంటున్నారు. అందుకే 2 నాలుకల ధోరణి, 2 విధాలుగా మాట్లాడుతున్నారు అని మొన్న పార్లమెంట్లో కూడా తమిళనాడు గురించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందు ఒకసారి ఒప్పుకొని ఇప్పుడు మాత్రం ఒప్పుకోవట్లేదు అని వాళ్ళను విమర్శించడం కూడా జరిగింది. ఇందులో మొత్తం స్పీకరు జగదీష్ రెడ్డిని సభ నుంచి బహిష్కరించారుగా, దానికి సంబంధించి ఉన్నాయి. రాజకీయాలు ఏం జరుగుతున్నాయి ఒక్క కన్ను అవి కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. కానీ రాసుకునేటప్పుడు మనకు సబ్జెక్టు పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా మనకు ఏది సబ్జెక్ట్ను కోరిలేట్ చేసుకుంటూ మనకి ఏది ఇంపార్టెంటో అవి మాత్రమే రాసుకోండి. మరియు మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా తెప్పించుకొని అది కూడా చూసుకోండి. మనకు ఒక పేపర్లో అన్నీ కవర్ అవ్వవు కాబట్టి మిగిలినవి అందులో మనం చూసుకోవచ్చు అన్నమాట. మీకు ఏ సోర్స్ ఉంటే అన్ని సోర్సెస్ కూడా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దేన్ని వదిలిపెట్టవద్దు, ఎందుకంటే ఈచ్ 1 మార్కు కూడా, ఒక్క మార్కు కూడా ఇంపార్టెంటే కాబట్టి ప్రతిదీ
మ్యాక్సిమం మీకున్న టైంలో చదవడానికి కేటాయించండి. ఈరోజు అంతర్జాతీయ గణిత దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్, మార్చ్ 14. అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఏటా మార్చ్ 14 నిర్వహిస్తున్నారు. దీన్ని పై డేగా నిర్వహిస్తున్నారు. ఈ పై యొక్క విలువ 3.14. దాని గురించి ఇచ్చారు చూడండి. అదేవిధంగా 2009లో ఐక్యరాజ్య సమితి మార్చి 14ను అధికారికంగా పై డేగా ప్రకటించింది. 2019లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్స్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఇదే రోజును అంతర్జాతీయ గణిత దినోత్సవంగా గుర్తించింది 2009 నుంచి. ఈ 2025 అంతర్జాతీయ గణిత దినోత్సవం యొక్క థీమ్ ఏంటిదంటే గణితం, కళ, సృజనాత్మకత, మ్యాథమెటిక్స్, ఆర్ట్ అండ్ క్రియేటివిటీ. దీన్ని యునెస్కో ప్రకటించింది. 2025 అంతర్జాతీయ గణిత దినోత్సవం యొక్క థీమ్ ఇది. ఈరోజు మన కెమిస్ట్రీకి సంబంధించి ఇచ్చారు. మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈనాడు కూడా ఒక పేపరు జనవరి నెలకు సంబంధించి ఒకటి రిలీజ్ చేసింది. ఏదైనా పర్వాలేదు, ఏదో ఒక మ్యాగజైన్ తెప్పించుకొని చూడండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఈనాడు పేపర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇందులో మ్యాక్సిమం నేనైతే 90% కవర్ అయితే అనుకుంటాను. ఎందుకంటే ఇందులో ప్రతిభా పేపర్ ఇస్తాడు. ప్రతిభా పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్ బిట్స్ ఇస్తాడు, కొన్ని ఆర్టికల్స్ ఇస్తాడు. మరియు కరెంట్ అఫైర్స్ అని కూడా 15 రోజులకు ఒకసారి మనకు రివిజన్ లాగా అయిపోతుంది. 15 రోజులకు ఒకసారి ఒక 30-35 బిట్స్ రూపంలో కూడా కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఇది చదవడానికే సరిపోతుంది నాకైతే. ఇది మళ్ళీ మంత్లీ మ్యాగజైన్ కూడా చూస్తాం కాబట్టి ఒక పేపర్ అనేది నాకు సంబంధించి నాకు ఇప్పటివరకు అయితే నాకున్న టైమింగ్ ప్రకారం ఈ ఒక పేపర్ అనేది ఎనఫ్. నాకు దీంట్లో ఒక 95% కవర్ అవుతుంది అనిపిస్తుంది. మిగిలింది కవర్ అవ్వంది నేను మంత్లీ మ్యాగజైన్లో చూసుకుంటాను. అలా మీరు ఇది నా ప్లాను, నేను ఇలా చదువుకుంటాను. అలా మీకు కుదిరినట్టు మీరు చదువుకోండి. ఇలా డైలీ పేపర్ చదవడం కుదరలేని వాళ్ళు ఇప్పుడు మీరు ఇవన్నీ చూడకుండా నేను ఇంపార్టెంట్ పాయింట్సే గ్యాదర్ చేసుకొని మీకు చెప్తున్నాను. అలాంటి వాళ్ళు మన పేజీని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.